నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో మేము ముందుకు సేల్కి పట్టుకొచ్చిన వివరాలు, బండి వివరాలు వచ్చేసి మీకు క్లారిటీగా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇప్పుడు కనపడే ఈ కార్ ఒకటి, అది షిఫ్ట్ కారు, అలాగే ఈ బొలెరో, ఇవి 4 సేల్కి అనేది పట్టుకురావడం జరిగిందండి. వీటి వివరాలు నేను పూర్తిగా మీకు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ బండి వచ్చేస్తే ఇది 2022 మోడలు VXI అండి, షిఫ్ట్ డిజైర్ VXI పెట్రోల్ వేరియంట్ బండి. ఇది తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి 50,000 కిలోమీటర్లు తిరిగింది. షోరూమ్ ట్రాక్, నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి. 4 సీల్ టైర్లు అయితే ఉండటం జరిగింది. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి. గ్లాస్ ఒకటి బ్రేక్ అయింది, గ్లాస్ ఒకటి చేంజ్ చేసుకోవాలి మీరు. లోపల ఇంటీరియర్ కనుక చూసుకున్నట్లయితే బండి ఈ తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి 49,808 కిలోమీటర్లు తిరగడం జరిగిందండి. బండి ఏ క్లాస్గా ఉండటం జరిగింది, ఎక్కడ పెయింట్ అనేది పడలేదు, ఒరిజినల్ పీసు. వెనక డిక్కీ కొంచెం డ్యామేజ్ ఉంది, అదొకటి పెద్ద పర్టికులర్గా ఏం కనపడదు. అదేవిధంగా ఇంజన్ వ్యూ చూసుకున్నట్లయితే మీకు ఇంజన్ వ్యూ కూడా నేను క్లారిటీగా అనేది చూపిస్తాను. ఇంజన్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉందండి. మీకు ఎక్కడ పోల్ కూడా ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు. మీకు యాక్సిడెంట్ అయితే మీకు అక్కడ డ్యామేజ్ అవుతుంది. అలాగే ఈ లేబుల్ కూడా చూస్తున్నారు కదా, ఇంజన్ కూడా మీకు ఎక్కడ అనేది ముట్టుకోలేదు, వాడు పేకలేదు ఇంతవరకు. బానెట్ కూడా ఎక్కడ యాక్సిడెంట్లు కానీ అది కాలేదు. బండి అయితే చాలా క్లాస్గా ఉండటం జరిగింది. అద్దం ఒకటి బ్రేక్ అయిందండి, అద్దం ఒకటి వేయించుకోవాలి. షోరూమ్ ఇవన్నీ షోరూమ్ గ్లాసులు ఎక్కడ చేంజ్ అవ్వలేదు. దీని లోపల చూసుకున్నట్లయితే దీని ఇంటీరియర్, దీని రీడింగ్ చూసుకున్నట్లయితే ఇవి చూసినామండి 49,800 తిరిగింది. ఇది వచ్చేసి దీని ఇంటీరియర్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి, 5 గేర్లు ఉంటాయి. ఇంటీరియర్ ఈ విధంగా ఉంటుంది దీన్ని. లోపల సీలింగ్ కూడా ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు. బండి అయితే క్లాస్గా ఉంది. ఇక్కడ డిక్కీ అయితే ఇక్కడ చిన్న డ్యామేజ్ ఉందండి, స్టిక్కరేషన్ దగ్గర, అంతే. బండి అయితే ఇంకెక్కడ పెద్దగా అయితే యాక్సిడెంట్లు అయితే ఏం లేవు. చాలా క్లాస్గా ఉంది బండి అయితే. ఇవి దీని టైర్స్ బటన్ కూడా ఈ విధంగా ఉంటుంది జరిగింది. బండి ఓవరాల్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. 22 మోడల్ ఇది. దీని ధర వచ్చేసి 6,70,000 అయితే చెప్తున్నారు. 6,70,000 అయితే ఫైనల్ ఇచ్చే రేట్ అనేది. మీరు వచ్చి లైవ్లో చూసి మాట్లాడుకుంటే ఏమైనా తగ్గొచ్చు. అదేవిధంగా ఈ బండి కనపడుతుందండి. ఈ బండి వచ్చేసి 2023 షిఫ్ట్ డిజైర్ ZXI ప్లస్ అండి. ఇది ZXI టాప్ ఎండ్ బండి. మీకు 50 వీల్స్ వస్తాయి, పుష్ బటన్ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా టైర్స్ కూడా కండిషన్ ఉంటుందండి. దీనికి అయితే ఇంకా గీతలు కానీ ఎక్కడే లేవండి. గీతలు కూడా మీకు ఎక్కడ లేదు. కండిషన్ చూసినా ఎక్సలెంట్ కండిషన్ ఉంటుంది జరిగింది. మీకు దీనికి వచ్చేసి మీకు సెంట్రల్ AC కూడా ఉంది. ఇదిగోండి ZXI ప్లస్ కాబట్టి మీకు అన్ని A to Z దీనికి అన్నీ ఉంటాయి. మీకు టచ్ స్క్రీన్ ఉంటుంది, అలాగే AC కంట్రోల్స్ అన్నీ డిజిటల్ ఉంటాయి. అలాగే ఇది కూడా మాన్యువల్ ట్రాన్సాక్షన్ అండి, ఆటోమేటిక్ కాదు. ఈ తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి 52,000 కిలోమీటర్లు తిరగడం జరిగింది. ఇవన్నీ జెన్యూన్ వెహికల్స్, టెంపరింగ్ వెహికల్స్ అయితే కాదండి, మీరు అదొకటి గమనించాలి. అదేవిధంగా ఈ బండి ధర వచ్చేసి 7,80,000 అయితే చెప్తున్నారు. 7,80,000 అయితే కస్టమర్ ఫైనల్గా ఇచ్చేస్తామని చెప్పారు. 23 మోడల్, అదేమో 22 మోడల్. 6,70,000, ఇదేమో 23 మోడల్. 7,80,000 ఇస్తారు. అదేవిధంగా ఈ బండి కనపడుతుంది కానీ ఇదైతే 22 షిఫ్ట్ VXI. ఇది పెట్రోల్ వేరియంట్ అండి. షిఫ్ట్ VXI బండి నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఇది కూడా తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి 50,000 కిలోమీటర్లు తిరగటం జరిగింది. 50,000 కిలోమీటర్లు తిరగటం జరిగింది. దీని రీడింగ్ అట్లా చూసుకున్నట్లయితే 53,071 కిలోమీటర్లు అయితే తిరగడం జరిగిందండి. షోరూమ్ ట్రాక్లు ఇవన్నీ వచ్చేసి ట్యాంపరింగ్ వెహికల్స్ కాదు, షోరూమ్ ట్రాక్ వెహికల్స్. ఇంటీరియర్ చూసారు కదా, ఈ విధంగా ఉంది. దీనికైతే వెనక బ్యాక్ AC ఉండదండి, VXI మోడల్ కాబట్టి. మీకు ఇంజన్లు కానీ చూసే పని లేదు. ఫస్ట్ నేను చూపించిన ఇంజన్ ఆ రేంజ్లో ఉంటాయి, ఇంకా వాటికన్నా క్లాస్గా ఉంటాయి బళ్ళు వచ్చి ఇంజన్లు వచ్చేసి. దీని ధర వచ్చేసి కస్టమర్ 6,10,000 అయితే చెప్తున్నారు. 22 మోడల్. ఇవన్నీ ఒకే లొకేషన్లో ఉండటం జరిగిందండి. అదేవిధంగా 4వ వెహికల్కి వచ్చేస్తే ఈ కనపడుతున్న బొలెరో ఉంది కదా, ఇది బొలెరో ZLX అంటే బొలెరోలో టాప్ ఎండ్ బండి. లైఫ్ ట్యాక్స్ వెహికల్ అండి. ఇది ఎల్లో ప్లేట్ చూసి లైఫ్ ట్యాక్స్, మన క్వార్టర్లీ ట్యాక్స్ అనుకున్నారు, లైఫ్ ట్యాక్స్ వెహికల్. మీకు ట్యాక్స్ అనేది అయితే ఉండదు దీనికి. మీరు ఓన్ ప్లేట్కి మార్చుకోవాలని మీకు 5,000 నుంచి 6,000 ఖర్చు అవుతుంది. మీరు ఓన్ ప్లేట్కి కూడా మార్చుకోవచ్చు. దీనికి టైర్లు కూడా సీల్ టైర్లు ఉండటం జరిగింది. బండికి అయితే చూస్తున్నారు కదా, ఎక్సలెంట్గా ఉండటం జరిగింది బండి. ఇది వచ్చేసి 2019 మోడల్ అండి, ZLX టాప్ ఎండ్ బండి. ఇక తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి 1,31,000 కిలోమీటర్లు తిరగడం జరిగింది. దీనికి మల్టీమీడియా ఉంది, అలాగే AC పనిచేస్తుంది వర్కింగ్.
మాన్యువల్ ట్రాన్స్మిషన్, డాష్ బోర్డ్ ఈ విధంగా ఉంటుందండి. గ్లాస్ ఎక్కడ బ్రేక్ రావలేదు. సీలింగ్ కూడా చూస్తున్నారు కదా, సీలింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది జరిగింది. దీని ఇంజన్ వ్యూ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉందండి. నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఇంజన్ వ్యూ అయితే చాలా చక్కగా ఉంటుంది జరిగింది. బ్యాటరీ కూడా కొత్త బ్యాటరీ వేశారు. చూస్తున్నాం కదా, నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ అండి ఇవన్నీ. యాక్సిడెంట్ వెహికల్స్ కానీ పెయింటింగ్ మడ్ వెహికల్స్ కానీ మన ఛానల్ అయితే అప్లోడ్ చేయను. 4 సీల్ టైర్లు ఉన్నాయి దీనికి. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. తీసుకొని మీరు మీ పని మీరు చేసేసుకోవచ్చు. రిపేర్ సింగిల్ రూపీ కూడా మీరు పెట్టుకోవాల్సిన పని లేదు, అంత క్లాస్గా ఉన్నాయి. అదేవిధంగా ఈ బండికి ఒక స్టెప్పింగ్ టైర్ అయితే లేదు, స్టెప్పింగ్ టైర్ ఒకటి వేసుకోవాలి. 2019 మోడల్ 5,75,000 అయితే ఇస్తా అని చెప్పారు ఫైనల్గా కస్టమరు. ఇవి 4 ఒకే ఏరియాలో ఉంటుంది జరిగిందండి. వీటి లొకేషన్ వచ్చేసి మహబూబాబాద్ తెలంగాణ అండి. ఖమ్మం నుంచి 35 కిలోమీటర్లు ఉంటుంది. వరంగల్ నుంచి 90 కిలోమీటర్లు అయితే ఉంటుంది జరుగుతుంది. కాబట్టి మీకు ఎవరికైనా కంపల్సరీగా వెహికల్స్ కావాలంటే ఓనర్ నెంబర్ నేను టైటిల్లో పెడతాను, కాంటాక్ట్ అవ్వండి. దయచేసి టైంపాస్ అయితే చేయొద్దు. వీటిలన్నిటికీ పేపర్స్ అన్నీ క్లియర్ ఉన్నవి. ఇన్సూరెన్స్లు ఫోర్స్లో ఉంటాయి. ట్యాక్స్లు లైఫ్ ట్యాక్స్ వెహికల్స్ కాబట్టి ఎటువంటి ట్యాక్స్లు అయితే పెండింగ్ ఉండవు. ఛానల్ ఉన్నాయి ఉన్న కస్టమర్ మొత్తం క్లియర్ చేసి మీ ఏరియాకి సీసీ తీస్తా అని చెప్పారు. కాబట్టి మీకు కంపల్సరీ కావాలనుకుంటే ఓనర్ నెంబర్ కాంటాక్ట్ చేసుకొని వచ్చి మాట్లాడుకుంటే మీకు ప్రైస్ అనేది కొంచెం రీజనబుల్గా అనేది లభిస్తుంది. దయచేసి టైంపాస్ అయితే దయచేసి చేయొద్దండి.